వాటిలో నీకు ఏది కావాలి? వాటిలో ఏది మంచిది? వారిలో నీ స్నేహితుడు ఎవరు? వారిలో ఎవరు ఇంగ్లీష్ మాట్లాడగలరు? ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఇప్పుడు చూద్దాం. దీనికి గాను మనం విచ్ ఆఫ్ దెమ్ను ఉపయోగిస్తాం. విచ్ ఆఫ్ దెమ్ అంటే వాటిలో ఏది లేదా వారిలో ఎవరు. వాటిలో నీకు ఏది కావాలి? వాటిలో నీకు ఏది కావాలి? విచ్ ఆఫ్ దెమ్ డూ యూ వాంట్? విచ్ ఆఫ్ దెమ్ డూ యూ వాంట్? వాటిలో ఏది మంచిది? వాటిలో ఏది మంచిది? విచ్ ఆఫ్ దెమ్ ఈజ్ బెటర్? విచ్ ఆఫ్ దెమ్ ఈజ్ బెటర్? వాటిలో నీ ఫోన్ ఏది? వాటిలో నీ ఫోన్ ఏది? విచ్ ఆఫ్ దెమ్ ఈజ్ యువర్ ఫోన్? విచ్ ఆఫ్ దెమ్ ఈజ్ యువర్ ఫోన్? వారిలో నీ సోదరుడు ఎవరు? వారిలో నీ సోదరుడు ఎవరు? విచ్ ఆఫ్ దెమ్ ఈజ్ యువర్ బ్రదర్? విచ్ ఆఫ్ దెమ్ ఈజ్ యువర్ బ్రదర్? వారిలో నువ్వు ఎవరిని నమ్ముతావు? వారిలో నువ్వు ఎవరిని నమ్ముతావు? విచ్ ఆఫ్ దెమ్ డూ యూ ట్రస్ట్? విచ్ ఆఫ్ దెమ్ డూ యూ ట్రస్ట్? వారిలో ఈ సమస్యను ఎవరు పరిష్కరించగలరు? వారిలో ఈ సమస్యను ఎవరు పరిష్కరించగలరు? విచ్ ఆఫ్ దెమ్ కెన్ సాల్వ్ దిస్ ప్రాబ్లం? విచ్ ఆఫ్ దెమ్ కెన్ సాల్వ్ దిస్ ప్రాబ్లం? వారిలో ఎవరు ఇంగ్లీష్ మాట్లాడగలరు? వారిలో ఎవరు ఇంగ్లీష్ మాట్లాడగలరు? విచ్ ఆఫ్ దెమ్ కెన్ స్పీక్ ఇంగ్లీష్? విచ్ ఆఫ్ దెమ్ కెన్ స్పీక్ ఇంగ్లీష్? వారిలో నీ స్నేహితుడు ఎవరు? వారిలో నీ స్నేహితుడు ఎవరు? దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.